హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట. చేదు లేకోకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి. చాలామంది చేదు ఉంటుందని కాకరకాయని ఇష్టపడరు కదా. సో చేదు అనేది అస్సలు కనిపించదండి. ఇలా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కాకరకాయని అయితే మొత్తం ఇలా సన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ కలర్ మారేటప్పుడు మనం స్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా తీసేసేయాలి. ఎందుకంటే కాకరకాయ చేదంతా ఈ ఆయిల్కి వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఆయిల్ని తీసేస్తే మనకి కాకరకాయ అనేది చేదు అనిపించదు. సో ఇప్పుడు పోపు దినుసులు కొంచెం ఎక్కువ శనగపప్పు ఇవి వేస్తే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. అన్నం లేక కానీ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. తగినంత సాల్ట్ అండ్ పప్పుల పొడి లేదా ఎల్లుల్లి కారం యాడ్ చేసుకొని చేసేసుకోవడం. చూసారు కదా, చాలా మంచిగా ఉంటుంది అన్నం లేక చపాతీ లేక దేంట్లోకైనా పొడి